బిచ్చగాడు చెకప్ కోసం ఆసుపత్రికి వెళ్లాడు. డాక్టర్ తన బంగారు గడియారాన్ని చూశాడు. డాక్టర్ అతని దగ్గరికి వెళ్లబోతుండగా నిద్రలో ఉన్న బిచ్చగాడు అకస్మాత్తుగా మేల్కొన్నాడు. ఆపై మళ్లీ మూర్ఛపోయాడు. డాక్టర్ దాని గురించి పెద్దగా ఆలోచించలేదు. తనకు బేరం దొరికిందని అనుకున్నాడు. దీనికి భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని అతనికి తెలియదు. డాక్టర్ ఆసక్తిగా గడియారం ధరించినప్పుడు ఒక వింత జరిగింది. గడియారం కాంతి వేగంతో తిరుగుతోంది. సర్దుబాటు చేయడానికి ప్రయత్నించినా ఈ సమయంలో రౌండ్ల కోసం పిలవడానికి వచ్చాడు. అతనికి 30 సంవత్సరాలు అని తెలియదు. గడియారం సమస్య అని అతను వెంటనే గ్రహించాడు. కాని అతను ఎంత ప్రయత్నించినా అతను దానిని తీయలేకపోయాడు. బిచ్చగాడిని వెతకడానికి త్వరగా వార్డుకు తిరిగి వచ్చాడు. అతను కనబడలేదు. డాక్టర్ వెంటనే ఏదో అర్థం చేసుకున్నట్లు అనిపించింది. ఆ వ్యక్తికి తన గడియారాన్ని త్వరగా తిరిగి ఇవ్వమని అడిగిన ఇవ్వాలేదు. చివరకు ఆ శాపం నుండి విముక్తి పొందాడు. త్వరలోనే ఆ వైద్యుడు అనేక దశాబ్దాల వృద్ధుడు. అతపంగా తన గడియారాన్ని పగలగొట్టాలనుకున్నాడు. కాని సమయం వేగంగా గడిచిపోతోంది. అతని జుట్టు రాలడం చూస్తూ తనకు ఎక్కువ సమయం మిగిలి లేదని అతనికి తెలుసు. ఇప్పుడే అతను గ్రహించాడు, భౌతిక వస్తువులతో పోలిస్తే జీవితం ఎంత విలువైనదో.